తిరుపతిలో మాంసపు కొవ్వుతో చేసిన నెయ్యిని తిరుమలకి పంచడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు నుంచి 2 లక్షల నెయ్యిని రవాణా చేస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? 2 లక్షలు చేసిన 4 లక్షలు చేసిన నెయ్యి అనేది కల్తీ లేదా? నేను రీసెంట్ గా తిరుపతి వెళ్ళొచ్చాను, గుడ్డు చేయించుకున్నాను. 10 లడ్డులు తెచ్చుకున్నాను. ఇప్పుడు 4 రోజులు అయింది. రోజుకు ఒక లడ్డు తింటాను, పరీక్ష పెడదామని. రోజుకు ఒక లడ్డు తింటున్నానా, జలుబు లేదు, దగ్గు లేదు, ఏమీ లేదన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నేను తిరుపతి వెళ్ళా, ఒక లడ్డు తెచ్చుకున్నా, నలిగిపోయేది, వాసన వచ్చేది, తింటేనే జలుబు దగ్గు వచ్చేది. అదొక్కటే ఉదాహరణ. నా మనసుకు తోచింది, అమ్మా వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్నారా వీళ్ళు అని ఎంత బాధపడుతున్నానంటే, ఈ రోజు తిరుపతి వెళ్ళే దర్శనానికి ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా. 2 నిమిషాలు అన్న దర్శనం, దేవుణ్ణి చూడగలిగాను. అప్పుడు నెట్టిపారేసేవాళ్ళు. 2 నిమిషాలు దేవుణ్ణి ఎంత దగ్గరగా చూసినట్టు అంత ఫీలింగ్ కలిగిందంటే, ఈ దేవుణ్ణి ఇలా చేస్తున్నారు. పవిత్రమైన స్థానం అన్నది, పవిత్రమైనది. మన దక్షిణ భారతదేశానికే గోవింద గోవింద అంటే తలుచుకుంటామన్నా. ఏడాదికి ఒకసారి వెళ్ళే పుణ్యక్షేత్రం అది. ఇలాంటి రాజకీయ నాయకులు వాటిల్లో ఎందుకు దూరుతున్నారు, ఇలాని ఎందుకు రాణిస్తున్నారు, ఇలాంటి వాళ్ళని బాధేస్తుంది. ఇంకా క్రిస్టియన్స్ ఉండారంట అక్కడ, పవిత్రమైన దేవస్థానంలో ఇంకా ఉండారంట. మరి వాళ్ళని ఎందుకు, ఇలాంటి వాళ్ళని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఏం సార్, మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఇది గవర్నమెంట్లకు అప్పచెప్పమాకండి. ఏదైనా ఆదాయం ఇస్తే ఒక 10-15 రూపాయలు ఇచ్చేసి మీ హ్యాండ్ ఓవర్ చేసుకుని దీన్ని ముందుకు సాగించాలి. ఒక హిందుత్వాన్ని బతికేయాలంటే ఆర్ఎస్ఎస్ ఎక్కడ నిద్రపోతుందో నాకు తెలియట్లేదు, కానీ దీని మీద స్పందించాలి. దీన్ని ఇమెంట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది సొసైటీకి తెలిసేలాగా వాళ్ళు చెయ్యాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే అలానే టీడీపీలో ఏదైతే ఇది ఉంది కదా, తిరుపతిలో క్రిస్టియన్స్ అని చెప్పారు కదా, ఆ క్రిస్టియన్ రిమూవ్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు కాదు, టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ వాళ్ళ సంస్థలు వాళ్ళే చెప్పారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. నువ్వు వచ్చిన టీటీడీ మార్చేస్తున్నావు, అదే కంటిన్యూ అవుతున్నారు. 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఎవడైనా కొనసాగాడా కంటిన్యూగా టీటీడీ చైర్మన్ గా? ఆయన అనడానికి లేదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అక్కడ మార్చేస్తుంది, ఆ సొమ్మంతా ఉపయోగిస్తుంది. గవర్నమెంట్ జనానికి ఉపయోగించినా ఎందుకు ఉపయోగించాలి? ఉచిత పథకాలు హిందూ సొమ్మది, మరి ఎందుకు తింటున్నారు? ఈ ఉచిత పథకాలు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? మా దేవుడు ప్రసాదం తీసుకోరు, మా దేవుడు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? మరి మీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, కులం వాళ్ళు, మిగతా కులం వాళ్ళు ఉన్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? మరి మా గవర్నమెంట్ సొమ్ము ఎందుకు వాడుకుంటున్నారు? మరి రాంగ్ కదా అది. ఏమి ఇస్తున్నారన్నా? మరి అదేగా అన్నా, నువ్వు ట్యాక్స్ అంటున్నావు. ట్యాక్స్ ఒక్కటే గవర్నమెంట్ కాదు, ఆదాయం మొత్తం గవర్నమెంట్కి వెళ్తుంది. నువ్వు ట్యాక్స్ అంటున్నావు, అది కేంద్రానికి వెళ్తుంది అంతే. ఒక 10 రూపాయలు అంతా ట్యాక్స్, కానీ ఇక్కడ ఉన్న 100 రూపాయలు వెళ్తుంది కదా. నువ్వు వేసే కానుక 100 రూపాయలు ఎక్కడికి వెళ్తుందిగా? ఈ గవర్నమెంట్కి వెళ్తుందిగా. ఆ దేవస్థానానికి 5 రూపాయలు ఉపయోగిస్తారు అంతే. ఏమైనా కొత్తగా కొంటున్నారా? దేవుడికి ఏమైనా సంవత్సరం నగలు ఏమైనా చేపిస్తున్నారా? కొత్త నగలు ఏమైనా పెడుతున్నారా? ఏమైనా బంగారం ఏమైనా పెడుతున్నారా? ఒక ఊరేగింపు కానీ ఏమైనా ఉందా, జరుగుతుందా కొత్తగా? అన్ని పాత విధానం అయ్యే కొనసాగుతుంది. కొత్త విధానం అనేది అక్కడ మొదలు పెడతలేదు కదా. మరి దేవస్థానం ఆ దేవుడి జోలికి వెళ్ళిన వాడు బాగుపడిన చరిత్ర లేదన్నా. ఆ చరిత్ర ఆ బాగుపడని లిస్టులోకి వెళ్ళొద్దని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని, మిగతా వాళ్ళని కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఈ తిరుమల టీడీగా క్రిస్టియన్స్ ఉన్నారని అంటారు. జాయిన్ అయ్యారన్నా అప్పుడే. మరి ఆ చైర్మనే క్రిస్టియన్, చర్చికి వెళ్ళాడు, ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి కదన్నా. ఫోటోలు వచ్చినాయి కదా, వాళ్ళ కూతురు పెళ్ళే దానిలో చేసుకున్నాడు. మరి ఎంత రాంగ్ అది? అదేమంటే నేను చేసుకోవాలి ప్రమాణాలకి మనం మరి చూపిట్లా, వీడియోలన్నీ బయటికి రాలేదు. ఆయన సుబ్బారెడ్డి ఉంది. మరి ఆయన చర్చిలకి తిరిగింది అన్నీ లేవా? మరి చర్చి ఫాదర్స్ కి 5,000 ఇచ్చారన్నా. ఎవరేమన్నారు? గవర్నమెంట్ సొమ్ము 5,000 చర్చి ఫాదర్ కి ఎవరేమన్నారు? ఏదైనా రూల్ ఉందా దానిలో? అది ఎంత రాంగ్ అది? ఎందుకు ఇచ్చారు చర్చి ఫాదర్స్? సమాధానం చెప్పాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడాను ఇంకో 2-3 రోజుల లోపల ఈ గౌరవ వేతనం ఏదైతే క్రిస్టియన్స్ ఇస్తారు 5,000 లెక్క, అలానే 13 జిల్లాలో 29,000 మంది చేంజ్ పాస్టర్లు ఇంకో 2-3 రోజుల్లో 14 కోట్ల రూపాయలు పడుతుంది. దాని గురించి ఏం చెప్తారు? ఆపాలన్న ఇది. వాళ్ళు ఏమైనా చర్చి డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? జనం సొమ్ము దోచుకుంటున్నారన్నా. వాళ్ళు పాప అమాయకుల దగ్గర ఉన్న జనం సొమ్ము దోచుకుంటున్నారు. ఆదివారం వెళ్ళు, ఒక చర్చికి వెళ్ళి చూడు, వాళ్ళు ఎంతెంత డబ్బులు ఇస్తున్నారో నీకు తెలుసు. తీసుకొచ్చిన పదాలు కూడా వేలం పాటేసి అమ్ముతారన్న చర్చిలో. దేవుడికి తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా వేలం పెట్టేసి అమ్ముతే అవి కొనుక్కుంటారు. మరి అంత జరుగుతుంది. ఆ సొమ్మంత ఏడకపోతుంది. ఆ గుడి తరపున ఏమైనా చేస్తున్నారా? మనమైనా గుళ్ళ తరపున 4-5 పండుగలు చేస్తాం, వాళ్ళు ఒక్క పండుగని చేస్తున్నారా? ఏడాది కాదు, క్రిస్మస్ ఏదో ఉంటుంది, ఆ పండగ తప్ప మిగతా ఏమైనా పండుగలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఈ డబ్బులన్నీ ఎటు వెళ్తున్నాయి అంటే కొంతమంది అంటున్నారు మత మార్పిడికి ఉపయోగిస్తున్నారు ఈ సొమ్మని అంటున్నారు. మరి అది ఎంత మట్టుకు నిజం? మరి ఎందుకు చేస్తున్నారు? ఒక చర్చి ఫాదర్ వల్ల మిగతా ఉన్న మంచి చేసే చర్చి ఫాదర్లకు కూడా బాధ అనేది తగ్గుతుంది. చర్చికి వెళ్ళాలని క్రిస్టియన్స్ సోదరులు ఉన్నారు,
దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న బాధ వేస్తుంది మామ, ఇలాంటి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు ఉండడం వల్ల చర్చిలకి అని బాధపడుతున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలి. గల్లీకి ఒక చర్చి వెలుస్తుందన్న. రీసెంట్ గా ఆయన ఎవరు ట్రిబుల్ గారు ఆయన వెళ్ళాడంటే 110 చర్చిలు అంట. మరి ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? గల్లీకి వచ్చి ఒక చర్చి పెడుతున్నారు, ఎవడు ఎందుకు ఇస్తున్నారు? ఒక చర్చి ఫాదర్ అంటే అంత చీప్ అయిపోయిందా? ఎవడు పడతాడు చర్చి ఫాదర్కి వచ్చేసేమేనా? ఏం చేస్తున్నారు మళ్ళీ చర్చి ఫాదర్? సంఘాలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. మీరు ఇప్పటికైనా స్పందించాలి చర్చి ఫాదర్స్, లేదంటే మీకే దెబ్బ పడిద్ది అనేది మేలుకోవాలి. దయచేసి ఒక్కటి కోరుకుంటున్నాం, ఇవన్నీ మాకొద్దు. మా సొమ్ము, మా హిందూ దేవుళ్ళకి వచ్చే సొమ్ము మీరు ఎలా తింటున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది కదా 5,000, ఎలా తీసుకుంటున్నారు? మా ప్రసాదాలు తినరు, మమ్మల్ని స్వాగతించరు కదా, మీరు ఎందుకు తింటున్నారు మా సొమ్ము? తీసుకోకుండా ఉంటే మీకు మర్యాద అనేది ఉంటుంది సొసైటీలో. ఇప్పటికైనా తెలుసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం.